మీరు దాదాపుగా 20,000కి పైగా సర్జరీలు చేశారు కదా! సో, అంటే మోస్ట్ కామన్ అంటే ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చేవారికి ఎలాంటి ఎక్కువ సమస్యలతో వస్తారు? సో, మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎట్లా? సో ప్రొసీజర్స్ 20,000 కంటే ఎక్కువ చేసింటాం. దాంట్లో ఒక 10,000 మీద సర్జరీస్ చేసింటాం. కానీ వి ఆల్సో డీల్ ఇన్ లాట్ ఆఫ్ నాన్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్. మెజారిటీ నేను చూసినది ఏంటంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అండి. దాంట్లో ఇప్పుడు హ్యూమన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్. అంటే నార్మల్గా మీరు చూడండి, ఎప్పుడైనా మీకు యానిమల్స్లో బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది అని మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? వెరీ రేర్ అండి. ఎందుకంటే మరి అవి చేసే రన్నింగ్ మనం చేయలేము. అవును. ఓకే, బేసికల్గా ఏంటంటే హ్యూమన్స్ వెన్ వి ఎవాల్వ్డ్ ఫస్ట్ వి వర్ 4 లెగ్డ్. సో ఈ స్పైన్ అనేది ప్యారలల్ టు ద గ్రౌండ్. సో యూనిఫామ్గా గ్రావిటీ అన్ని స్పైన్స్ అండ్ డిస్క్ల మీద ఉంటుంది. ఎవరో ఒకరు ఒక మన ఎన్సిస్టర్ డిసైడెడ్ టు స్టాండ్ అప్ రైట్, కానీ దట్ కాజ్ ద ఎవల్యూషన్. ఇవాళ మనం హ్యూమన్ రేస్ ఇట్లుందంటే యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దట్ పర్సన్ హూ డిసైడెడ్ టు స్టాండ్ ఆన్ హిస్ లెగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ ద స్పైన్ ఎఫెక్ట్ గ్రావిటీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆన్ ఆల్ ద డిస్క్స్. That is why humans are prone to disc problems or spine issues. So it is a most common cause of disability in the world, most common cause of loss of work hours, and దాన్ని వెలగట్టలేమన్నమాట. ద లాస్ కాస్ట్ టు హ్యూమన్ సివిలైజేషన్ విత్ బ్యాక్ పెయిన్. సో నేను మా వెటర్నరీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగాను అనమాట, డూ యూ సీ డిస్క్? వెరీ రేర్, ఓన్లీ ఫ్యూ డాగ్ బ్రీడ్స్ లైక్ డాచూన్ వేర్ అబ్నార్మల్ ఆర్కిటెక్చర్ ఉన్న వాళ్ళకే వస్తుంది. వై ఇట్ ఈస్ కామన్ ఇన్ హ్యూమన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్చర్ వి టేక్. అండ్ మోర్ ఓవర్ తర్వాత ఏమైంది, ఈ అప్రైట్ ఉన్న వ్యక్తి స్లోగా ఇంకా బెండ్ కావడం మొదలుపెట్టి, ఎందుకు టూల్స్ వాడడము, తోవడము, పరికరాలు వాడడము, ప్లవింగ్. ఇప్పుడు ఇంకా ఏంటంటే వర్స్ట్, మనం ల్యాప్టాప్స్ ఇంకా బెండ్ అయిపోతున్నాం. సో ఎక్కడ ఆల్మోస్ట్ 4 లెగ్డ్ అయిపోతున్నాం అందరూ. ఇప్పుడు 4 లెగ్డ్ ఎట్లయితున్నాము ఎవల్యూషన్లో? స్పైన్ డ్యామేజ్ చేసుకొని బెడ్ రీడ్ 4 లెగ్డ్ అవుతున్నాం. సో దట్ ఈస్ ద పారాడాక్స్. సో back pain is the price we are paying for evolution. So if we get back to the basics, sit upright, we don't do abnormal weights lifting, oka paddhati follow aithe definitely this can be prevented anamata. So majority 80% of the practice of all neurosurgeons now in India is spine issues, and 20% is brain anukunte 80% in private practice is spine.